హాయ్ యోయోవియర్స్, ఈరోజు మన ముందు ప్రముఖ మిమిక్రీ దిగ్గజం ధ్వని మిషన్ హరికిషన్ గారు ఉన్నారు. ఈరోజు హాట్ టాపిక్ రన్ అవుతుంది కదా, ఏంటి అంటే ఆధార్ విత్ పాన్ కార్డ్ జిఎస్టీ గురించి రాజకీయ నేతలు ఎలా మాట్లాడుకుంటారో వాళ్ళ గురించి అనుకరిస్తూ మనల్ని ఇంకా నవ్వించడానికి మన ముందుకు వచ్చారు హరికిషన్ గారు. నమస్కారం హరికిషన్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా రోజులు అయింది మిమ్మల్ని కలిసి. మా ప్రేక్షకులందరూ మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మా స్టూడియో అంతా ఆనందంతో మళ్ళీ మునిగి తేలుతుంది. ఈరోజు మనం జిఎస్టీ గురించి, ఆధార్ విత్ పాన్ కార్డ్ హాట్ టాపిక్స్ ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతున్నాయి కదా. సో దాని గురించి కొంతమంది రాజకీయ నాయకులు వాటి గురించి ఎలా అనుకుంటారు, మనం సరదాగా కాసేపు మాట్లాడుకుందాం. మొదట మీరు కాంగ్రెస్ లీడర్ హనుమంతరావు గారి గురించి మాట్లాడదాం. ముందుగా అయితే యోయో ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. అరే మంచి టాపిక్ చెప్పినావమ్మా. నువ్వు అడగవలసిందే అడిగినావు. ఇది ఆధార్ కార్డు లింకు, పాన్ కార్డు అండ్ జిఎస్టీ తోటి కాంగ్రెస్ పార్టీకి 125 సంవత్సరాల చరిత్ర ఉంది. నాకు కాదమ్మా 125 సంవత్సరాలు, నేను చెప్పినది కాంగ్రెస్ పార్టీకి. ఒకవేళ నాకు కూడా 125 సంవత్సరాలు ఉంటే ఇక జబర్దస్త్ సర్వీస్ చేస్తా. కానీ ఈ రోజుల్లో చూస్తే పరేషాన్ అవుతున్నది. అరే లింక్ పెడతా అంటున్నారు ఒకదానికొకటి. ఆధార్కును పాన్ కార్డుకి ఇంతకుముందు ఉండే నా లింకు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దేనికి లింకు లేకుండే. నేను కూడా ఏ పార్టీతోటి వేరే పార్టీలతోటి లింకే పెట్టుకోలేదు అసలు. అరే పెట్టుకునే గుణం ఉన్నదా అండి మాది? అట్లాంటి పార్టీ కానే కాదు, అసలు మనిషిని కానే కానీ నేను. అరే మా కాలనీలోకి చిన్న ప్రాబ్లం వచ్చి పక్క గల్లీలోకి పోయినా, అన్న రోడ్డు మీదతో గుంతలు ఉంటే దుంకిన, చెప్పు తెగింది. ఆ పక్కకు చెప్పుల చప్పుడు ఉంటే అరే చెప్పు తగ్గింది, ఒక మూల కొట్టరా భయ్యన్న. వాడు మూల కొట్టి 20 రూపాయలు అడుగుతున్నాడు. వాడు 20 రూపాయలు ఏంద్రా, ఒక్క మూల కొట్టినావు కదా అంటే జిఎస్టీ అంటుండు వాడు మూల కొట్టినట్టు. అరే ఎట్లా చెప్తాం మనం? అది దేనికంటే దానికి జిఎస్టీ పెట్టేసారు. ఇక పెరిగినవి పెరుగుతున్నాయి, తరుగుతున్నాయి. ఉన్నోడు తింటున్నాడు, లేనోడు సస్తున్నాడు. అరే ఎట్లా ఇది మీరు యోచన చేయరా? మీ పార్టీ వాళ్ళంతా కూకుని ఒకసారి యోచన చేసి తర్వాత బటన్ నొక్కాలి. ఏమి విలువకుంటే అందరినీ ఆళ్ళు లోపలికి పిలిచి బట్టలు నొక్కారు. నేను చెప్పేది ఏంటంటే ఈ లింకుల గురించి, జిఎస్టీల గురించి నేను ఎప్పుడు వినలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ బైకాట్ చేసింది. నాకు కూడా పోయి చూసేది, పార్లమెంట్ చూడాలి, ఆ లైటింగ్ గిట్టింగ్ జబర్దస్త్ పెట్టిర్రు అని చెప్పి అన్నారు. అది చూద్దామని ఊదామనుకున్నా కానీ మా పార్టీ వాళ్ళు బైకాట్ చేసిర్రు. వాళ్ళు బైకాట్ చేస్తే ఇంకేడా జిఎస్టీ ఉంటుందా? నేను పోలే. ఆధార్కు తీసుకుపోయి లింకు పాన్ కార్డుకు పెట్టుడు, ఆ పాన్ కార్డు తీసుకుపోయి మళ్ళీ ఇంకో క్రెడిట్ కార్డుకి పెట్టుడు, క్రెడిట్ కార్డు తీసుకుపోయి లింకు డెబిట్ కార్డుకి పెట్టుడు. ఇంక లింకులు పెట్టుడు కాదు బా నేను చెప్పేది. మన మామూలోడు కార్డు తీసుకుపోయి ఏటీఎం మిషన్లో పెడితే పైసలు తెలియవు. పైలా ఏటీఎం మిషన్లో పైసలు పెట్టుర్రి, తర్వాత లింకులు పెట్టుర్రి. అర్థమైందా? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. సో మిమిక్రీ దిగ్గజం మీరు ఎవరి గురించి అయినా సరే చెప్తూనే ఉంటారు. నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ ఎవరి గురించి అడుగుదాం? బండారు దత్తాత్రేయ గారు. లోపల ఈ జిఎస్టీ మీద అదే ఆధార్ మరియు పాన్ కార్డుల మీద ఈ యొక్క లింకుతో అవగాహన కావాలి. అవగాహన కోసం పాన్ కార్డు తీసుకున్న ఒకటి అడిగిన వాడు లేదని పాన్ షాప్కి పోయాడు. పాన్ షాప్కి పోయి జర్దాఫర్, బాబా రిజారతన్, శివాజీ రాజారతన్, అదర్ డబల్ కా మీఠా పాన్, సాదా పాన్, రాజారతన్, కలకత్తా, డబల్ పుదీనా, ఈ పాన్ల పేరు చెప్తున్నాడు. అలా అది కాదురా భయ్, పైసలు కట్టే పాన్, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఏం కడుతున్నావు గవర్నమెంట్కు అని రావాలి. పాన్ షాపులలో దొరకలేదు. అది ఐటీ పోవాలి, తెలుసుకోవాలి, అవసరం ఉంది. అందుకని వాళ్ళందరూ చెప్తున్నారు. నేను అంటే ఇది కేవలం సరదాగా నవ్వించడం కోసం. ఇంటికి అసలు ఏం చెప్పారో కూడా అయితే అర్థం కాదా ప్రజలకి? అది అంటే దే హావ్ టు కన్వే మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ షార్ట్ స్పాన్. తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్. తక్కువ సమయంలో దాంట్లో ఎక్కువ మంది ప్రజలు మనం సమయాన్ని ఉపయోగించుకోవాలి. అసలు మెయిన్ పాయింట్ అసలు ప్రెస్ చేసేసి మిగతా వాయిస్ అంతా వినిపిస్తూ ఉంటుందేమో, ప్రజలు ఏమి అనుకోకుండా ఉండేటట్టు. అదే నెక్స్ట్ వెంకయ్య నాయుడు. భారతదేశ స్వాతంత్రం 15 ఆగస్టు 1947 వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఎంత సంబరాలు జరుపుకున్నామో. జూలై 1, 2017 రోజు అర్ధరాత్రి అంత పెద్దగా ఎత్తుగా పార్లమెంటు మధ్యలో మనందరం కూడా సంబరాలు జరుపుకున్నాం.
ఆధార్ కార్డుని తీసుకొచ్చి పాన్ కార్డుకి లింక్ చేస్తున్నాము. ఎందుకోసం లింక్ చేస్తున్నాం? చాలామంది భయపడి వస్తున్నారు. ఇందులో భయపడవలసిన అవసరం ఏమీ లేదు. మీ డబ్బు మీ దగ్గరే ఉంటుంది, బ్యాంకులో అదే ఉంటుంది. కాకపోతే లింకు తెగిపోకుండా రెండింటికి గట్టిగా ముడి పెడుతున్నాము. ఎవడైతే ఎగవేత్తదారు ఉన్నాడు, నెలకి డబ్బులు తీసుకుపోయి ఎక్కడో పెడుతున్నాడు, బేనామీ పేర్ల మీద పెడుతున్నారు, ఇవన్నీ కూడా బయటికి పడతాయి. ఎక్కడో స్విచ్ బ్యాంకులో ఎక్కడో దాచుకున్నారనే కాదు, మన దేశంలోనే మనం దోచుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దట్స్ వై వీఆర్ థింకింగ్. ప్రధానమంత్రి గారు కూడా వచ్చి థింక్ చేసి వీటన్నిటికి పెట్టారు జిఎస్టీ. ఇది ఈజ్ వెరీ 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 గ్రాండ్ సక్సెస్ ప్రోగ్రామ్ అనమాట. అందుకని ఇది జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. మనకంటే అంతా ఒకటే సర్వీస్ ట్యాక్స్ కడతామని చెప్పి ఇందులో తీసిపడవలసింది ఏమీ లేదమ్మా, భయపడవలసింది ఏమీ లేదు. ప్రజలంతా కూడా నిర్భయంగా నిర్దేశంగా ప్రధానమంత్రి చేస్తున్నటువంటి పనులన్నిటిని కూడా వాళ్ళంతా జోహారు పడుతున్నారంటే దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అని అర్థము. కాబట్టి మీ డబ్బులు ఎక్కడికి పోవు, మీ డబ్బులు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కట్టండి, మీకే కదా రిటర్న్ ఇచ్చేది. అది అంటే కామాలు నువ్వే పెట్టుకోవాలి, ఫుల్ స్టాపులు, కామాలు, పాజులు కంటిన్యూస్గా వెళ్ళిపోతుంటారు. ఆయన హిందీలో కూడా చెప్పేస్తారు, जो भी है जीएसटी भला के लिए और गरीबों के लिए అందరికీ మద్దతు के लिए ये प्रोग्राम लगा दिया गया है. ప్రధానమంత్రి ఆలోచించే ఏ కార్యక్రమం చేపట్టారు है. తెలుగు ఉంది. సో అందరికి ఈజీగా అర్థం అవుతుంది. అది రాని వాళ్ళకి ఇది, ఇది రాని వాళ్ళకి మిక్సప్ అనమాట. ప్రత్యేకించి అందరికీ చెప్పకుండా బాగుంది సార్. తర్వాత మన తెలంగాణ సీఎం 3 నెలల సంది చూస్తున్నా, ఎవరి నోట్లైనా జిఎస్టీ ఏది వాడిది జిఎస్టీ అని నాకు కూడా సమాజగాలి. ఈ పెద్దోళ్ళని వీళ్ళు కలెక్టర్ని పిలిచి అడిగిన మొత్తం. ప్రధానమంత్రి కూడా 2-3 సార్లు కలిసినప్పుడు జిఎస్టీ మీద మాట్లాడినాం. గూడ్స్ చాలా మటుకు ధరలు పెంచారు, చాలా మటుకు దించారు. పేదోనికైతే మంచిగా జరిగింది లేదని కాదు, కానీ ఈ జిఎస్టీ మూలంగా తెలంగాణకి ఫండ్స్ ఎక్కువ రావాలి. ఎందుకంటే ప్రాజెక్టులు ఉన్నాయి కదమ్మా. ఒక పెట్రోల్ మీద మందు మీద జిఎస్టీ వాళ్ళే. బండ్లు నడవాలంటే పెట్రోల్ కావాలి, మంది నడవాలంటే మందు కావాలి. కాబట్టి ఈ 2 జబర్దస్త్గా ఉన్నాయి. వాటి వల్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది. రెవెన్యూ జనరేట్ చేయడానికి తెలంగాణను బంగారు తెలంగాణ జారీ చేస్తాం. మేము బిఎస్టీ అని పెడదాం అనుకుంటున్నాం, బంగారు తెలంగాణ సర్వీస్. ఏంటంటే ఏదైనా సర్వీస్ కావాలి కదమ్మా, అది చేపడుతున్నాం, అది ముంగడబోతున్నాం, తప్పకుండా సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సో త్వరలో బిఎస్టీ చూడబోతున్నాం. అంటే ఇంకొంచెం మాడిఫై చేస్తే బంగారు సొగసుల తెలంగాణ, బిఎస్టీ బంగారు తెలుగు సొగసుల తెలంగాణ పెడతాం. పక్కా సాధిస్తాం 100%. నేను కృషి చేసుకుని కూర్చున్నది తప్పకుండా చేస్తాను. సార్ ఫైనల్గా మన ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారి జిఎస్టీ గురించి ఎలా మాట్లాడతారు చెప్పండి సార్. చాలా చక్కటి ప్రశ్న అడిగారు. జిఎస్టీ అనేది నేను ఎప్పుడు విన్న మాట కాదు. ఇది ఎన్టీ రామారావు గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా వింటున్నాను. ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో జిఎస్టీ సక్సెస్ అనేవారు. అంటే అప్పట్లో అవునమ్మా, గ్రాండ్ సక్సెస్ ట్రైలర్ అన్నగారు నటించిన సినిమా, ఎన్టీ రామారావు గారు నటించిన సినిమా ట్రైలర్ సక్సెస్ అయితే టోటల్ పిక్చర్ సక్సెస్ అవుతుందని ఆయన అభిప్రాయం. అదే మాదిరి మోదీ గారి అభిప్రాయం ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ సక్సెస్ అవుతుందని. దేశం అంతటికి ఒక్కటే సర్వీస్ ట్యాక్స్ పెట్టారు, డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది. నిన్న నేను చూశాను, పార్లమెంటు అద్భుతంగా అలంకరించారు, సీరియల్ లైట్లు పెట్టారు. మరి అదే మాదిరిగా ఢిల్లీ మొత్తం కళకళలాడింది, దేశం మొత్తం ఎదురు చూసింది. మరి అదే మాదిరిగా ముందుకు పోతున్నాం. ఈ జిఎస్టీతో కూడా అద్భుత ఫలితాలు సాధించి అదే మాదిరిగా మరి ముందుకు పోతామని మీకు తెలియజేస్తున్నాను. మరి జిఎస్టీ ద్వారా చాలామంది పట్టుబడతారు. ఎవరైతే దొంగ డబ్బులు దాచుకుంటున్నారో, బేనామీతోటి భూములు కొంటున్నారో, మరి ఎవరైతే కనుక బీరువాల్లో కట్టలు దాచిపెట్టారో, ఎవరైతే రద్దయిన పాత నోట్లని ఇంకా చలామణి చేయాలని చూస్తున్నారో, మరి ఎవరైతే కబ్జాలకు గురవుతున్నారో, మరి ఎవరైతే ప్రజలకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో, మరి ఎవరైతే అభివృద్ధి కార్యక్రమాలకి మోకాలు అడ్డేస్తున్నారో,
మరి ఎవరైతే ఈ విధంగా అభివృద్ధిని అడ్డుపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ జిఎస్టీ అనేది ఒక బెత్తం లాంటిది. డెఫినెట్గా వాళ్ళకి చురకలు తగులుతాయి. అందరూ కూడా దీనికి సహకరించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సో ఎవరైతే అంటే ఎవరైతే అందరూ ఉంటారనమాట. చాలా చెప్పావమ్మా, మనం లేకుండా చూసుకోవాలి. చాలా బాగుంది సార్. జిఎస్టీ గురించి రాజకీయ నాయకులు ఎలా మాట్లాడుకుంటారండి, చాలా బాగా అనుకరించారు. చాలా బాగుంది సార్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, మా ప్రేక్షకులు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. థ్యాంక్ యూ సార్. ధ్వని మిషన్ హరికిషన్ గారు ఈరోజు మనల్ని ఎంత బాగా నవ్వించారో చూసారు కదా. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. రాజకీయ నాయకులు ఎలా మాట్లాడతారు జిఎస్టీ గురించి అనేది మన హరికిషన్ గారు మనకు అనుకరించి చూపించారు. వచ్చే వారం మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.